తెలుగు భాష కోసం విశేషంగా కృషి చేసిన ఆంగ్లేయుడు సిపి బ్రౌన్ అయితే ఆయన పేరుతో కడపలో గ్రంథాలయాన్ని నిర్మించడానికి అవిశ్రాంత కృషి చేసిన సాహితీవేత్త జానమద్ది హనుమత్ శాస్త్రి. కడపలో సిపి బ్రౌన్ గ్రంథాలయం, భాషా పరిశోధన కేంద్రం దినదినాభివృద్ధి చెందుతుందంటే జానమద్ది చేసిన కృషే కారణం. ఆయన జయంతి సందర్భంగా ఆయన కుమారుడు జానమద్ది విజయ్ భాస్కర్ ఏటా ప్రముఖ సాహితీవేత్తలకు అవార్డులివ్వటం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఇవాళ జరిగే హనుమత్ శాస్త్రి శత జయంతి ముగింపు ఉత్సవాలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరు కానున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో 1925 అక్టోబర్ 20న డాక్టర్ జానమద్ది హనుమత్ శాస్త్రి జన్మించారు. రాయదుర్గంలో 7వ తరగతి వరకు చదివారు. అనంతరం సమీపంలోని బళ్ళారి వెళ్లి పాఠశాల విద్య పూర్తి చేశారు. 1946లో బళ్ళారిలో సెకండరీ గ్రేడ్ టీచర్స్ ట్రైనింగ్ పూర్తి చేశారు. అక్కడే ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తూ ఆంధ్ర, కర్ణాటక విభజన తర్వాత హనుమత్ శాస్త్రి బళ్ళారి నుంచి ఏపీకి వచ్చి అధ్యాపకుడిగా పనిచేశారు. ఎదుటి వ్యక్తిలోని గొప్పతనాన్ని గుర్తించి సమాజానికి తెలియజేసే స్వభావం కలిగిన హనుమత్ శాస్త్రి కలం నుంచి మాసీమ కవులు పుస్తకం వెలువడింది. తెలుగు కన్నడ సంబంధాలకు ప్రతీకగా కస్తూరి కన్నడ సౌరభం పేరిట ఎందరో కర్ణాటక ప్రముఖులను తెలుగువారికి పరిచయం చేశారు. మన దేవతలు, గణపతి అనే గ్రంథాలు రచించారు. కడప జిల్లా దర్శనీయ స్థలాలు వెలువరించారు. సంగీత ప్రియులు కూడా అయిన హనుమత్ శాస్త్రి సంగీత మేరు శిఖరాలు అనే గ్రంథాన్ని రచించారు. ఇలా 40కి పైగా పుస్తకాలు తీసుకొచ్చారు హనుమత్ శాస్త్రి. సిపి బ్రౌన్ చరిత్ర హనుమత్ శాస్త్రి చివరి పుస్తకం. దీన్ని ఆయన మరణానంతరం 2017 డిసెంబర్లో అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రొద్దుటూరులో ఆవిష్కరించారు. నిశ్శబ్దంగా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న హనుమత్ శాస్త్రి తన స్నేహితుడు, ప్రముఖ ఆడిటర్ సంపత్ కుమార్ సౌజన్యంతో కడపలో సిపి బ్రౌన్ గ్రంథాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దాని నిర్మాణానికి ఎంతగానో పరితపించి వాస్తవ రూపంలోకి తెచ్చిన కార్యశీలి హనుమత్ శాస్త్రి. తద్వారా బ్రౌన్ శాస్త్రిగా పదుల సంఖ్యలో గ్రంథాలు వెలువరించారు. ఈ లైబ్రరీకి హనుమత్ శాస్త్రి సొంతంగా 10,000 పుస్తకాలు అందించారు. రూపాయి లెక్కన్నా ఇవ్వు, ఒక బుక్కన్నా ఇవ్వు అనే నినాదంతో గ్రంథాలయాన్ని తీర్చిదిద్దారు. నేడది 1,00,000 పుస్తకాలు, తాళ్లపత్ర గ్రంథాలతో అలరారుతోంది. హనుమత్ శాస్త్రి 2014 ఫిబ్రవరి 28న కన్నుమూశారు. బ్రౌన్ గ్రంథాలయంలో అదే సంవత్సరం ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. నాన్నగారు నిరంతరం బ్రౌన్ గ్రంథాలయ అభివృద్ధికి, బ్రౌన్ సేవలకు అంకితమైన కారణంగా ఈనాడు బ్రౌన్ శాస్త్రిగా కడప సాహితీ లోకానికి, తెలుగు పాఠక ప్రపంచానికి నాన్నగారు పరిచయం అయ్యారు. ఒక గ్రంథాలయం కాదు, లక్షలాది పుస్తకాలతో, తాళపత్ర గ్రంథాలతో, తామ్రపత్రంతో, పురాతన నాణాలతో, ఘంటాలతో ఒక సంగ్రహాలయం, మ్యూజియం లాగా ఉండే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బ్రౌన్ కంటూ ఒక ఉన్న స్మృతి మందిరం, ఏకైక స్మృతి మందిరం ఇది. శాస్త్రి గారి సేవలను గుర్తించి ఎందరో మహానుభావులు సత్కరించారు. నాన్నగారు ఒకటే చెప్తారు, సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి జరుగుతుందనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి మా తండ్రి గారు బ్రౌన్ శాస్త్రి, డాక్టర్ జానమద్ది హనుమత్ శాస్త్రి గారు. మాసీమ రాజగోపాల్ రెడ్డి, డాక్టర్ మల్లెమాల వేణుగోపాలరెడ్డి, పి రామకృష్ణారెడ్డి లాంటి స్నేహితుల సహకారంతో హనుమత్ శాస్త్రి కడప జిల్లా రచయితల సంఘం ప్రారంభించారు. విశ్వనాథ, దేవులపల్లి, ఆరుద్ర, శ్రీశ్రీ, పురిపండ, దాశరథి, సినారే తదితర ప్రసిద్ధ రచయితలను కడపకు రప్పించి అద్భుతమైన సాహితీ ప్రసంగాలు ఇప్పించారు. తీతిదే అన్నమయ్య ప్రాజెక్టులో భాగంగా ప్రముఖ గాయకులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, శోభారాజుల ద్వారా అన్నమయ్య సంకీర్తనల మాధుర్యాన్ని కడప ప్రజలకు పరిచయం చేశారు. ఏటా ఆయన జన్మదినాన రచయితలు, గ్రంథాలయ సేవకులను జానమద్ది సాహితీపీఠం తరపున సత్కరిస్తున్నారు. ఇవాళ జానమద్ది శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరు కానున్నారు. హనుమత్ శాస్త్రిపై ఉన్న అభిమానంతో ప్రముఖ రచయిత యలమర్తి మధుసూదన్ సిపి బ్రౌన్ గ్రంథాలయంపై అద్భుతమైన గీతాన్ని ఆలపించారు. ఆయన రాసి పాడిన సీడీని వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. బ్రౌను గొప్పదనాన్ని, బ్రౌను గ్రంథాలయం యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ ఒక ఉద్దీపన గీతాన్ని రచించి పాడాం. గ్రంథాలయమా బ్రౌను గ్రంథాలయమా, ఘన చరిత్ర గన్న బ్రౌను గ్రంథాలయమా, బ్రౌను దొర వసించిన ఓ భవన రాజమా, బ్రౌను శాస్త్రి సేవా సాఫల్య తేజమా,
సుప్రబంధమా తెలుగు సూర్యబింబమా సారస్వత నిధికెత్తిన జయస్తంభమా జయ జయ హో పుస్తక ప్రపంచమా. ఇటువంటి ఈ గీతాన్ని ఆవిష్కరించుకోబోతున్నాము. నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే శాస్త్రి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన వెనక నేను కూడా తిరిగిన సందర్భాలున్నాయి. నన్ను ఎంతో ఆదరించారు. జీవితం నిర్మలంగా సాధారణంగా ఉండాలి. ఆశయాలు మాత్రం ఉన్నతంగా ఉండాలి. వాటి సాధనకు తగిన ఆచరణ కూడా కావాలి అని హనుమశ్శాస్త్రి చెబుతూ ఉండేవారు. అందుకు సాక్ష్యంగా సిపి బ్రౌన్ గ్రంథాలయం ఆయన సేవలను ఎప్పుడూ చాటి చెబుతూనే ఉంటుంది.